వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నందు ఈ నెల 21, 22 తేదీలలో జాతీయ స్థాయి యువజనోత్సవం వివా వివిఐటియు 2K25-26 నిర్వహించనున్నట్లు వివిఐటి విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గత శక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్లెస్, ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యూ అనే నినాదంతో యానిమీ ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. గుంటూరు నగరంలోని వివిఐటి యూనివర్సిటీ కార్యాలయం నందు యువజనోత్సవానికి సంబంధించిన పోస్టర్, బ్రోచర్లను ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఛాన్సలర్ మహాదేవ్, స్టూడెంట్ నవ్య మీడియాతో మాట్లాడారు. వివా వివిఐటి ఫెస్ట్ లాంచ్ చేయడానికి ఈరోజు అందరం కలుస్తున్నాము. వివా వివిఐటి అంటే లాంగ్ లివ్ వివిఐటి అని మనం మొదలుపెట్టాం అనమాట. 15 ఏళ్ల క్రితం ఇది యాన్యువల్ డే కింద. రోజు ఏదో యాక్టివిటీ జరుగుతున్నా కానీ ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ అన్ని కల్మినేషన్ లాగా ఒక లార్జ్ మెగా ఫెస్ట్ కింద అలవాటు చేసుకున్నాం. అది ఇండివిజువల్ ఏజెన్సీస్ ఇది లార్జెస్ట్ ఫెస్ట్ కింద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంతకుముందు సర్టిఫై కూడా చేశారు. పిల్లలందరూ హుషారుగా ఈ కార్యక్రమం కోసం తయారై ఉన్నారు. నా నోట్లో కంటే పిల్లలందరూ ఆ కార్యక్రమం ఏంటనే తర్వాత చెప్తారు. ఈ 21, 22, 23 డిసెంబర్ జరుగుతూ ఉంటుంది. 21, 22 ఏమో ఇంటర్ కాలేజ్ ఎట్లా జరుగుద్ది, 23 ఇంటర్నల్గా యాన్యువల్ డే కింద జరుగుద్ది. ఇది ఈ 3 days మెగా ఈవెంట్ లాంచ్కి మీరందరూ వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ. చాలా చెప్పాను, చాలు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో మనకి ఎవ్రీ ఇయర్ వివా వివిఐటి ఫెస్ట్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా జరుపుకోవడం అనేది మొదటి నుంచి అలవాటైంది. ప్రతి సంవత్సరం లాగే మన ఫెస్ట్ పేరు వివా వివిఐటి 2025. మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు. సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్. సో మనకి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీల నుంచి పోటాపోటీగా వచ్చి సందడిగా జరుగుద్ది. డిసెంబర్ 21, 22, 23న దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు పాల్గొంటున్నాం మనమే తెలియదు. ఇంకా చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేసాం కానీ ఇంకా కన్ఫర్మేషన్ వాళ్ళు వద్దులే, పేర్లు బాగు అయి పిల్లలు ఇంకా అసలు వాళ్ళు ఏం చెప్పినట్టు. సో ఇందాక మా ప్రో ఛాన్సలర్ చెప్పినట్టుగా ఇయర్ థీమ్ వచ్చేసి యానిమే ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ చైనా. ఈ థీమ్ ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేశాము. ఈవెంట్స్ అన్నీ మనకి 3 కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి కల్చరల్, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్. కల్చరల్ ఈవెంట్స్లో టోటల్ 13 ఈవెంట్స్ పెట్టారు. అవి క్లబ్స్ ద్వారా పెట్టారు. డ్యాన్స్, సింగింగ్, సోషల్ అవేర్నెస్ క్లబ్, థియేటర్స్ క్లబ్, లిటరేచర్, ఇలాగా టోటల్ 13 అయితే ఉన్నాయి. వీటిలోనే ఫెస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ ఈవెంట్స్, కాలేజ్లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ 32 టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అన్ని కేటగిరీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు. అలానే స్పోర్ట్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇండోర్లో 3 స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. అలానే అవుట్డోర్లో బాయ్స్కి 6 అండ్ గర్ల్స్కి 8. సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్. మీరు ఈవెంట్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే vivavivitu.com ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. మీరు ఆ ఫామ్లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక QR కోడ్ అనేది వస్తుంది. మీరు ఆ QR కోడ్ని ఫెస్ట్కి కాలేజ్కి వచ్చినప్పుడు స్కాన్ చేయాలి. దాంతోనే మీకు ఎంట్రీ అనేది ఇవ్వబడుతుంది. సో ఎవరైతే ఆ QR కోడ్ లేదో మీకు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు మెయిన్ హైలైట్ వచ్చేసి మన యూనివర్సిటీ ఫెస్ట్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంప్లీట్లీ 0. ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయక్కర్లేదు ఏ చోట కూడా. స్టూడెంట్ స్టాల్స్ ఉంటాయి అండ్ బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కమర్షియల్ స్టాల్స్ ఉంటాయి. సో మీరు రండి, అక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి. అలానే క్యాష్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. విన్నర్స్కి మెడల్స్, సర్టిఫికేట్స్ అండ్ క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వబడతాయి. ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ బీటెక్ రిలేటెడ్ ఈవెంట్స్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్.
మన యూనివర్సిటీ తరపున అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి టోటల్ 4 బిజినెస్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్స్కి కూడా ఏ కేటగిరీ వాళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు. బీటెక్ కానివ్వండి ఆర్ బీబీఏ, ఎంబీఏ, ఏ కేటగిరీ వాళ్ళైనా రావచ్చు. సో December 21st and 22nd వచ్చి కలుద్దాం. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీ కాలేజ్ నుంచి ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే మీ బస్సెస్ నుంచి వస్తే పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఆర్ఎల్స్ వివిఐటియు బస్ ఎక్కడైతే ఉంటుందో మీ రూట్స్లో డైరెక్ట్గా వివిఐటియు బస్ బోర్డ్ అయ్యి మీరు మా కాలేజ్కి రావచ్చు. థ్యాంక్ యూ.